లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆబోతుకు అచ్చువేసి వదలడం. వశిష్ఠముని కార్తీక మాస మహత్యాల గురించి తనకు తెలిసిన అన్ని విషయాలు జనకుడికి చెప్పాలనే కుతూహలంతో ఇలా చెబుతున్నారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయడం, శివలింగ సాలగ్రామాలు దానం చేయడం, ఉసిరికాయల్ని దక్షిణతో దానం చేయడం మొదలైన పుణ్యకార్యాలు చేయడం వల్ల వెనకటి జన్మల్లో చేసిన సమస్త పాపాలు తొలగుతాయి. అలా చేసేవారికి 1,000,000 యాగాల ఫలితం దక్కుతుంది. వారి వంశానికి చెందిన పితృదేవతలు పై లోకాల నుంచి ఎవరు ఆబోతుకు అచ్చువేసి వదులుతారో అని చూస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శక్తి కొద్దీ దానం చేసి, నిష్ఠతో వ్రతమాచరించి, శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి, పూజ రోజున రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు శక్తి కొద్దీ బ్రాహ్మణులు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపర లోకాల్లో సర్వసుఖాలు పొందగలరు అని వివరించారు. కార్తీక మాసంలో చేయాల్సిన పనులను చెప్పిన వశిష్ఠుడు మరికొన్ని నిత్యాచరణ విధులతో పాటు చేయకూడనివేవో ఇలా చెబుతున్నారు. ఓ రాజా, పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లి తినకూడదు. తిలాదానం తగదు. శివార్చన, సంధ్యావందనం, విష్ణు పూజ చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో, సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చెయ్యరాదు. కార్తీక మాసంలో 1 రోజులు రాత్రులు భోజనం చెయ్యకూడదు. ఈ నెలలో విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం చెయ్యాలి. ఒక్క పూట మాత్రమే భోజనం చెయ్యాలి. ఈ నెల ఒంటికి నూనె రాసుకుని స్నానం చెయ్యకూడదు. పురాణాలు విమర్శించకూడదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి వేడినీటి స్నానం చెయ్యకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉంది, ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చెయ్యాలని కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానం చెయ్యవచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి. తనకు దగ్గరగా ఉన్న నదిలో ప్రాతకాలంలో పూజ చేయాలి. నదులు అందుబాటులో లేని సమయంలో నూతిలో కానీ చెరువులో కానీ స్నానం చెయ్యవచ్చు. ఆ సమయంలో ఈ శ్లోకం చదువుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపాలతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని శివుడిని కల్పోక్తంగా పూజించాలి అని వివరించారు. అనంతరం కార్తీక మాస శివపూజా కల్పాన్ని గురించి వివరించారు. కార్తీక మాస శివపూజా కల్పం. ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమ ఆవాహం సమర్పయామి. ఓం కైలాసవాసయ నమ్న నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమ్న పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమ పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ ప్రకారం కార్తీక మాసమంతా పూజలు నిర్వహించాలి. శివ సన్నిధిలో దీపారాధన చెయ్యాలి. ఈ విధంగా శివపూజ చేసిన వారు ధన్యులవుతారు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమర్థన చేసి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేసినట్లయితే 100 అశ్వమేధాలు 1000 వాజపేయాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో 1 రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులయందు జన్మించి ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలను ఎత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించేవారు 15 జన్మల పూర్వజ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా అట్టివారు సకల ఐశ్వర్యాలను పొందుతారు. అంత్యమున మోక్షాన్ని పొందుతారు.
ఓం శాంతి శాంతి శాంతి.